దావీదు జీవితం ఎలా ముగించబడింది? నిండు వృద్ధాప్యమందు ముదిమిలో, అంటే నిండు వృద్ధాప్యంలో మరణం పొందాడు. ఎలా మరణం పొందాడు? బిచ్చిపోడుగా మరణం పొందలా, భిక్షాందేహి అనే స్థితిలో మరణం పొందలా. అనండమాట వినపడలా నాకు. బాలకనీలో ఉన్న తల్లులారా చెప్పండి తల్లి. ఐశ్వర్య ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజా అయ్యెను. ఆ వాగ్దానం మీద చేయబెట్టండి. ఆ వాగ్దానం మన ఒక్కొక్కరి జీవితాల్లో దేవుడు స్థిరపరచును గాక. అంతకంటే శ్రేష్టమైన వాగ్దానం దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చున్నట్లుగా ఆ వాగ్దానం మీద చేయబెట్టి స్తోత్రాలు చెప్తాం. నోరు తెరిచి అందరం 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 ఆమెన్. అలాగని 70-80 సంవత్సరాలు బతికిన వాళ్ళే భక్తి కలిగిన వాళ్ళు, చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు భక్తిహీనులను అనుకునేరు కాక, యేసు ప్రభు వారు ఏ వయసులో చనిపోయారు? కొంచెం గట్టిగా 70. ఎవరురా మనిషి? 70? నువ్వు కొత్త బైబిల్ రాయికి నాయన, నీకు దండం పెడతా. ఎన్ని సంవత్సరాలు? 33.5. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంతే. ఒక భక్తుడు అంటాడు, దేవా పొడవాటి జీవితం నాకొద్దు, నిన్ను పోలిన జీవితం నాకు దయచేయి. పొడవాటి జీవితం నాకొద్దు, 70, 80, 100 సంవత్సరాలు బ్రతికిన ఆ జీవితం నాకొద్దు. ఒకవేళ ఇచ్చేవా స్తోత్రం. పొడవాటి జీవితం వద్దు, పరిపూర్ణమైన జీవితం నాకు దయచేయి, నిన్ను పోలిన జీవితం నాకు దయచేయి. 50 సంవత్సరాలు చనిపోయినా పర్వాలా, 7 సంవత్సరాల్లో చనిపోయినా పర్వాలా, ప్రభువును పోలి బ్రతికే జీవితం దేవుడు మనకు దయచేయును గాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. దావీదు పదే పదే ఆ ప్రార్థన చేసుకోవటాన్ని బట్టి దావీదు ఎక్కడ తప్పటడుగు వేయలా. తప్పటడుగు వేసినా సరి చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. సరే విందాం. మొట్టమొదట సౌలు ఆయన ప్రారంభం ఎలా ఉంది, ముగింపు ఎలా ఉంది, ఎందుకు అలాంటి ముగింపు వచ్చింది విన్నారా? అబ్నేరు ప్రారంభం ఎలా ఉంది, ఎలాంటి ముగింపు వచ్చింది, ఎందుకు అలాంటి ముగింపు వచ్చింది? అహీతోపేలు ప్రారంభం ఎలా ఉంది, ఎలాంటి ముగింపు వచ్చింది? మన జీవితాలు అలా ముగించబడకుండా వాళ్ళ జీవితాలు మనకు నేర్పే పాఠాలు, ఈ ముగ్గురు జీవితాల్లో నుంచి కొన్ని మాటలు మీతో చెప్తాను. అసలు ఎవరు? ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకసారి చెప్పారు, ఈ వర్తమానం కాదు, సౌలు గురించి చెప్తా. సౌలు పరిచయ వాక్కు, వారి మాటలు, ఇవి నా మాటలు కాదు. సౌలు ఎంట్రీ ఎలా ఉంటుందంటే, వారు చెప్పిన మాట ఏం చెప్తారంటే, ఒక బాలీవుడ్ హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో అంత ఆర్భాటంగా ఉంటుంది. ఎలాగో తెలుసా? బెన్యామీను గోత్రంలో కీషు భాగ్యవంతుడు. ఆ భాగ్యవంతుడికి పుట్టినవాడు సౌలు. ఇశ్రాయేలీలందరికంటే ఎత్తరి ఏ ఇశ్రాయేలీడైనా సౌలు భుజాల వరకే వచ్చేవాళ్ళు. అంతేనా? ఇశ్రాయేలీలందరిలో బహు అందగాడట. అందానికి అందం ఉంది, ఆస్తికి ఆస్తి ఉంది, ఎత్తుకి ఎత్తుంది. వీటికి తోడు రాజరికం వరించింది. ఆ దైవజనులు చెప్పే మాట, సౌలు యొక్క ఎంట్రీ, సమూయేలు మొదటి వినండి 9వ అధ్యాయంలో సౌలు యొక్క ఎంట్రీ ఒక సినిమాలో బాలీవుడ్ హీరోని చూపించడానికి ఎలా ఎలివేట్ చేసి చూపిస్తారో సౌలు ఎలివేషన్ అంత అద్భుతంగా ఉంది. కానీ ముగింపు వచ్చేసరికి ఆ మాట అనకూడదు. గిల్బోవ పర్వతం మీద కుక్క చావు చచ్చిపోయాడు. ఎందుకు అలాంటి ముగింపు వచ్చింది? ఒక 4 విషయాలు చెప్తాను. నెంబర్ 1, దావీదు తప్పు చేశాడు, సౌలు తప్పు చేశాడు. సౌలు తప్పు చేసి సరిపుచ్చుకున్నాడు, దావీదు తప్పు చేసి సరి చేసుకున్నాడు. సౌలు తప్పు చేశాడు, తనను తాను సమర్థించుకున్నాడు. సౌలు చేసిన తప్పు కంటే దావీదు ఇంకా పెద్ద తప్పే చేశాడు, కానీ సమర్థించుకోలా, సరిపుచ్చుకోలా. ఇది సహజమే కదా, ఇదేం పెద్ద పొరపాట అని అనుకోలా. తాను తప్పు చేసి సరిపుచ్చుకోకుండా తన బ్రతుకును సరి చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. అయ్యా అమ్మా,
ఆకాశం క్రింద భూమికి పైన తప్పు చేయని వాడంటూ ఎవడు భూమి మీద లేడు. మెదుట నిలవబడి ఇంత అరుచుకుంటా గంభీరంగా వాక్యం చెప్తున్న చివరికి నా మొదలుకొని నాతో సహా అంటానికి నేనేం దేవదూతను కాదుగా, పరలోకం నుంచి వచ్చిన మనిషిని కాదుగా. మీలాంటి రక్తమాంసాలే నాకున్నాయి. మీ శరీరంలో బయలుదేరే కోరికలు లాంటి కోరికలే నా శరీరంలో బయలుదేరుతాయి. నేను మీలాంటి వాడిని అని చెప్పడానికి సిగ్గుపడను. నాతో సహా ఆకాశం క్రింద భూమికి పైన తప్పు చేయని వ్యక్తి ఎవ్వడూ లేడు. కానీ మనిషి కొన్న దరిద్రపు గుణాల్లో ఒక గుణం ఏంటో తెలుసా? ఎదుటోడు తప్పునైతే వేలెత్తి చూపిస్తాడు, కానీ తన తప్పును సమర్థించుకుంటాడు. మనిషికున్న నైజం ఇది. గిల్గాలులో కనిపెట్టు, 7వ రోజు నేను వచ్చి బలిస్తా. సమూయేలు ప్రవక్త రాకమునిపే సౌలు బలిచ్చాడు. ఆ బలి కార్యక్రమం జరుగుతుంది, వెంటనే రానే వచ్చాడు సమూయేలు ప్రవక్త. అయ్యో సౌలా, ఎందుకు ఇలా చేసావు, తప్పు కదా అని మాట్లాడితే అక్కడ పశ్చాత్తాపడకుండా ఏమన్నాడు చూడండి ఆ మాటలు. 13వ అధ్యాయం 11వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం. నాతో కలిసి సమూయేలు స్వరమెత్తాలి. అతనితో నీవు చేసిన పని ఏమిటని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమును నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి విన్నారు. ఇక్కడ ఎందుకు సౌలా ఈ పని చేసావు? అయ్యా తప్ప, సారీ అయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా, క్షమించయ్యా, ఏదో తొందరపడి పని చేశానయ్యా, దేవుడు నన్ను క్షమించినట్లుగా నా కొరకు ప్రార్థన చేయయ్యా అని అంటే ఎంత బాగుండేది. ఏమంటాడు తెలుసా? 3 మాటలు చెప్తాడు. నేను ఎందుకు ఎలా చేశానో తెలుసా? నువ్వు 7వ రోజు గిల్గాలుకు బలి ఇవ్వటానికి వస్తానన్నావు, ప్రజలంతా వచ్చారు. నువ్వు రాకపోయేసరికి ఎటోళ్ళటు చెదిరిపోతున్నారు. వాళ్ళు చెదిరిపోకుండా ఉండటానికి నేను బలి అర్పించాను. రెండోది, అసలు నేను బలి అర్పించడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆలస్యంగా వచ్చావు కాబట్టి నేను బలి అర్పించా. తప్పెవరిది? నోరు తెరిచి చెప్పండి రా తల్లి. నాదా? నేనేం చేశానమ్మ అక్కడ? తప్పెవరిది? తప్పు నాది కాదు. అదామా తిన్నావా పండు? నేను తినలా. నీవు నా భార్య అనలా. నీవు నాకు ఇచ్చిన నా భార్య తినమంటే తిన్నా. అంటే అయ్యా నీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే లోపం ఉందయ్యా. నా భార్య, నువ్వు స్త్రీని సరిగ్గా డిజైన్ చేయలే. నువ్వు సరిగ్గా డిజైన్ చేసి ఉంటే నన్ను ఎందుకు తినమనేది? సో తేడా ఏదైనా ఉందంటే నా భార్యలో ఉంది, నీలో ఉంది. అవం మీద వేసాడు. కానీ ఏమండి, మీరు ఎక్కడైనా చూడండి, నేను ఇప్పుడు ఈ మాట 150 సార్లు చెప్పుంటా, ఇది 151సారి చెప్తా. ఇప్పుడు ఒక అక్క దగ్గరికి వచ్చి, అక్క ఏటో మీ మధ్య భార్యాభర్తల మధ్య కాస్త మనస్మర్థం ఉన్నట్లుగా నాకు తెలిసింది, ప్రార్థన చేద్దామని వచ్చాను. అక్క బ్రదర్లో ఉన్న తప్పులేంటో చెప్పక నేను ప్రార్థన చేస్తాను అని అన్నాం అనుకోండి, టకామని మీరు అనే మాట ఏంటో తెలుసా? అన్నయ్య ఆయనలో తప్పులు 1 2 అన్నయ్య, ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే పుస్తకాలు రాయాల్సి వచ్చింది అన్నయ్య. మొదటి పుస్తకం అయిపోయిన తర్వాత చివరిలో తరువాయి భాగం 2వ పుస్తకంలో, ఆ పుస్తకం అయిపోయిన తర్వాత చివరిలో తరువాయి భాగం 3వ పుస్తకంలో, 3వ పుస్తకం అయిపోయిన తర్వాత చివరిలో తరువాయి భాగం 4వ పుస్తకంలో, ఆ చివరిలో తరువాయి భాగం 5వ పుస్తకంలో అని చెప్పి ఇక అక్క అంటది, అన్నయ్య ఆయన తప్పులు 1 2 అన్నయ్య. ఇక ఏడుస్తూ ఉంటుంది. రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే తైలం 1 పావు కిలో. ఏడ్చి ఇక ముగింపులో అంటుంది, నేను కాబట్టి ఆయనతో కాపురం చేస్తున్నాను అన్నయ్య. ఇంకొకతైతే మొదటి రోజే విడాకులు ఇచ్చేది అన్నయ్య. నేను కాబట్టి కాపురం చేస్తున్నాను అన్నయ్య అంది. నిజమే, నువ్వు మంచిదానివి, నువ్వు కాపురం చేస్తున్నావు. చెడ్డోడే 5 6 పుస్తకాలు భర్త తప్పులు రాసింది కదా. ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా
నీ భర్త తప్పు చేశాడు కాదంట్లా. అమ్మ మరి నీలో ఏమైనా తప్పు ఉందా అని అడిగావనుకో, ఏంటన్నయ్య నాలో తప్ప? నేను ఎట్టాడదాన్నో కావాలంటే జ్యోతక్కని అడగండి. నేను ఎట్టాడదాన్నో కావాలంటే అదిగో మా రాజన్నని అడగండి. అన్నయ్య నన్ను గూర్చి చెప్పాల్సి వస్తే నేను స్వయాన మరియమ్మ తల్లికి చెల్లెల్ని, గాబ్రియల్ దూతకు అక్కనే. ఇది సిస్టర్సే కాదు, నీకున్న మాయిదారు రోగం కూడా ఇదే. ఎన్నండి అయ్యా, నీకున్న మాయిదారు రోగం కూడా ఇదే. అలాగని మిమ్మల్ని పెట్టి మిమ్మల్ని నేరస్తులుగా చేయను. ఈడుకున్న మాయిదారు రోగం కూడా ఇదే. సమర్థించుకున్నాడు సౌలు, కనికరింపక ప్రతిదాన్ని చంపాయి. బక్క చిక్కిన వాటిని చంపాడు, బలిష్టమైన వాటిని ఉంచాడు. సౌలా, బలిష్టమైన వాటిని ఎందుకు ఉంచావు? సమర్థించుకుంటూ ఏమన్నాడు తెలుసా? నా దేవుడైన యెహోవాకి, నీ దేవుడైన యెహోవాకి ఈ బలిష్టమైన వాటిని బలిద్దామని ఉంచాను అన్నాడు. సమూయేలు ప్రవక్త అంటాడు, బలులర్పించుట కంటే, పెద్దగా చెప్పాలన్నమాట, బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని నీకు తెలియదా అంటాడు. తప్పు జరిగితే జరిగింది, కానీ నేను పలానా చోటకి వెళ్తున్నాను, అక్కడికి వచ్చి ప్రజల ఎదుట నన్ను ఘనపరచు అనండి మాట. అంటే తప్పు చేసుకోడు ఏం కోరుకుంటున్నాడు? కమలాకర్ తప్పు చేశాడు, చెల్లికి తెలియకుండా చెన్నీళ్ళు పెట్టాడు. తమ్ముడు పెట్టావు కదా అనుకోండి, చెన్నీళ్ళు పెట్టాడు. నాకు తెలిసింది, కమలాకర్ బుద్ధి ఉందా నీకు? అరే ఇన్ని సంవత్సరాల విశ్వాసం ఏం తమ్ముడా, ఇది నీకు తగునా? అరే భార్యను మోసం చేయటానికి నీకు ఎట్లా మనసు వచ్చింది తమ్ముడా? ఎంత భక్తి కలిగింది? అంత భక్తి కలిగిన దాన్ని ఎట్లా, సరే భార్య భక్తి కలిగిందో లేదో తర్వాత, నువ్వు కడగబడిన రక్తం ఎలాంటిది, నువ్వు వినే వాక్యం ఎలాంటిది, నువ్వు పొందుకున్న ఆత్మ ఏంటి, ఇంత భక్తిగా బ్రతికి ఎలా భ్రష్టమని పనిచేసావు అని పొరపాటును గద్దించావు అనుకోండి, జనాల మధ్యలో నా పరువు తీశాడు. ఏమనాలా? రెండో ఇల్లు పెట్టుకున్నా కమలాకర, మూడో ఇల్లు కూడా పెట్టుకున్నా, ఆయన మూడో ఇల్లు కూడా పెట్టుకో. సంఘంలో ప్రజలు, వాడు తప్పు చేస్తాడు, నన్ను పొరపాటును తక్కువ చేయకూడదు, నాకు ఘనత కావాలి. ఇంతకంటే హేయమైన పని దావీదు చేశాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే కుప్పలాగా అక్కడికక్కడ ఎందుకు కూలిపోయాడో తెలుసా? సౌలు అలా తిరుగుబాటు చేయటాన్ని బట్టే కదా సౌలు యొక్క అంతం అలా అయిపోయింది. సౌలు అంతం అంత ఘోరంగా ముగించబట్టానికి ప్రవక్త వచ్చి గద్దిస్తే లోబడకపోగా తిరుగుబాటు చేశాడు. అయ్యో సౌలు చేసిన పొరపాటు నేను చేయకూడదని ఆ వాక్యం విని అక్కడికక్కడే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడు. నేను పాపం చేశానయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నేను బుద్ధిహీనంగా ప్రవర్తించాను, నన్ను క్షమించని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించాడే. ఒక విలువైన మాట చెప్తాను. దావీదు తాను చేసిన తప్పును గూర్చి సార్వత్రిక సంఘానికి తెలియటానికి, యావత్ ఇశ్రాయేలు ప్రజలకు తెలియటానికి ఒక కీర్తన రాశాడు. 51వ కీర్తన అనండి. 51వ కీర్తన భక్తులు ఏమంటారో తెలుసా? పశ్చాత్తాపపు కీర్తన అంటారు. పశ్చాత్తాపంతో ఆ కీర్తన రాశాడు. 52వ కీర్తనకు వచ్చేసరికి ఏమంటాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. పచ్చదనాన్ని గురించి మాట్లాడాడు. భక్తులు 52వ కీర్తన ఏమంటారు అంటే పచ్చదనపు కీర్తన అంటారు. అనండి ఒకసారి. 51వ కీర్తన ఏమంటారు? 52వ కీర్తన ఏమంటారు? పచ్చదనపు కీర్తన అంటారు. నేనంట ఈ పచ్చదనం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పశ్చాత్తాపంలో నుంచి పచ్చదనం పుట్టుకొస్తుంది. పశ్చాత్తాపం ఎక్కడుంటుందో, పశ్చాత్తాపం ఉన్న ప్రతి స్థలానికి నా దేవుడు పచ్చదనాన్ని పంపించునుగాక. నేనే రైట్. బ్రతుకు ఎండిపోద్ది. 2 మాటలు చెప్పండి. నేనా అనండి.
నేనా? నేనే. ఈ రెండు పదాలు ఇద్దరి బ్రతుకులను తలకిందులు చేశాయి. అనండి ఇంకొకసారి, నేనా? నేనే. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు. ఇదిగో 12 మంది అపోస్తులారా, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని అంటే, అప్పగించబోయే ఇస్కరియోతు యోధా కూడా యేసు ప్రభుని చూసేమన్నాడు, నేనా? ఊర్లో వాళ్ళందరూ శాకాహారులే, కానీ కోళ్ళన్నీ మాయమైపోతున్నాయి. ఊర్లో వాళ్ళందరూ శాకాహారులే. ఆ మాట నేను అనలేక కొంచెం మార్చి చెప్తున్నా. మీకు తెలుసు కదా సామెత, ఊర్లో వాళ్ళందరూ శాకాహారులే, కానీ ఎక్కడ చూసినా కోళ్ళు మాయమైపోతున్నాయి. ఏ బాబు, మా కోడి నువ్వు మా కులం ఏంటాయా? మాకు నీసు అసలు పడనే పడదు. వర్షం కురిసింది, ఆ ఇంటి వెనక కప్పెట్టిన కోడి ఎగలన్నీ బయటపడ్డాయి అంట. అప్పుడు కూడా వీడు ఒప్పుకోడు. అరే నువ్వే కదా యేసు ప్రభుని అప్పగించేదంటే, నేనా అన్నాడు. దావీదు, బత్షెబతో పాపం చేసిన వాడవు నీవే. ఊరియాని నిర్దాక్షిణ్యంగా చంపించావు. కత్తివాతకు నువ్వు గురి కాబోతున్నావు. నువ్వు పాపం చేసావు కదా. ఆ మాట అంటంతో జనసంఖ్య నువ్వు లెక్కించావు కదా అంటాడు. పాపము చేసిన వాడను నేనే. శిక్షించాలనుకుంటే నన్ను శిక్షించండి అయ్యా, ఈ ప్రజలను శిక్షించొద్దని కన్నీళ్లు విడుస్తూ దావీదు దేవుని దగ్గర ఏడ్చాడు. నేనా? ఒప్పుకొని యోధ ఉరేసుకొని చచ్చిపోయాడు. నేనే అని అన్న దావీదు కృప వెంబడి కృప పొంది శాశ్వత కృప పొందుకున్న ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు మిగిలిపోయాడు. నా పిల్లలారా, ఈ స్థలానికి వచ్చిన మనలో ఎవ్వరి ముగింపు ఇస్కరియోతు యోధ ముగింపులాగా ఉండకుండునుగాక. దేవుడు నీకు కృపిచ్చునుగాక, నీ పిల్లలకు కృపిచ్చునుగాక. మన తలల మీద దేవుడు శాశ్వతమైన కృపను కుమ్మరించునుగాక. అలా కృప కుమ్మరించాలంటే నేనే. ఈ రెండు నీ జీవితాన్ని శాసిస్తాయి. జాగ్రత్త. ఒకవేళ ఇంతకాలం తాగుబోతుగా బ్రతుకుతూ మందిరానికి వచ్చి హృదయాన్ని కఠినపరుచుకుంటూ జీవిస్తున్నావేమో, దేవునికి ఆయాస్కరమైన కార్యాలు చేస్తూ అది తప్పు అని నీకు తెలుసు, అది చేస్తే దేవుడు కోపగించుకుంటాడని తెలుసు, వాళ్ళతో వీళ్ళతో చాటింగ్ చేయటం దేవుడు అసహ్యించుకుంటున్నాడని నీకు తెలిసి నువ్వు పొరపాటు చేస్తూ కరుడుగట్టిన హృదయంతో వస్తున్నావేమో. జాగ్రత్త. ఇస్కరియోతు యోధా లాంటి ముగింపు మనలో ఎవరికీ రాకుండా దావీదు లాంటి శ్రేష్టమైన ముగింపు మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఇది ఒకటి గుండెల్లో రాసుకోండి, తర్వాత మాటకి వెళ్తాను. తప్పు చేయని వాడు ఎవడూ లేడు. ఒప్పుకోని వాడు సౌలులాగా మిగిలిపోతాడు, ఒప్పుకున్నవాడు దావీదులాగా మిగిలిపోతాడు. ఇంకోసారి చెప్పేదా? తప్పు చేయని వాడు ఎవ్వడూ లేడు, పొరపాటు చేయని వాడు ఎవ్వడూ లేడు. నేను తప్పు చేసినా ఒప్పుకోకుండా రాతి హృదయంతో ఉంటే బ్రతుకు సౌలు జీవితంలాగా మిగిలిపోద్ది. ఒప్పుకొని విడిచిపెడితే ఈ తరపు దావీదులాగా నీ జీవితాన్ని దేవుడు ప్రతిష్ఠించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సౌలు ఉపకారం చేసిన వాడికే అపకారం చేయటానికి ప్రయత్నం చేశాడు. సౌలు బ్రతుకు ఇంత ఘోరంగా దౌర్భాగ్యపు స్థితికి రావటానికి కారణం ఏంటంటే, సౌలుకు ఎవరు ఉపకారం చేశారో, ఉపకారం చేసిన వాళ్ళకే సౌలు అపకారం చేయటం ప్రారంభించాడు. సౌలు బ్రతుకులో మహా గొప్ప ఉపకారం చేసిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అయితే ఒక ఆయన సమూయేలు ప్రవక్త. గాడిదలు తప్పిపోయినాయని గాడిదలు వెంబడి తిరిగేవాడిని, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయులకు రాజు అని ప్రజలకు నా వైపు చూడాలి, గాడిదలు కాసుకునేవాడిని అభిషేకించి రాజుగా ప్రజలకు పరిచయం చేసింది ఎవరు? సమూయేలు ప్రవక్త అనేవాడు లేకపోతే ఇతని రాజుగా ఎవరు గుర్తిస్తారు? ఆ అభిషేక తైలం పోయటాన్ని బట్టే కదా రాజుగా గుర్తించబడింది. విచిత్రం ఏంటో తెలుసా? ఒక్క మాట గద్దించినందుకు
సమూయేలు బ్రతికి ఉన్న దినాలంతటిలో సౌలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళలేదట. అమ్మా అయ్యా వినండి, మరి నేను రాజుగా ప్రతిష్ఠించింది ఎవరు? ప్రజలకు రాజుగా పరిచయం చేసింది ఎవరు? ఇతరు ఇశ్రాయేలులకు రాజు అని నేను ప్రజలకు పరిచయం చేసింది ఆ ప్రవక్త. నువ్వు చేసిన తప్పును గద్దిస్తే ముఖమింత లావు పెట్టుకొని నువ్వు ప్రవక్తకు దూరం అయిపోయావంటే ఏం చెప్తావు? ప్రవక్త ఏడుస్తూ ఉంటే దేవుడు అక్కడ అంటాడు, అసలు సౌలును రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అంటాడు. సరే అయిపోయింది. గొలియాతు యుద్ధానికి వచ్చాడు. 40 రోజుల పాటు గొలియాతు తన బలాన్ని చూపించుకుంటూ వచ్చాడు. ఒకసారి నా వైపు చూడండి. ఎన్ని రోజుల పాటు? అక్కడ బైబిల్ ఏమని రాసి ఉంటుందంటే తనను తాను కనపరుచుకుంటూ ఉన్నాడట. ఒకసారి చెప్పండి ఈ మాట. వినపళ్ళ ఇంకొంచెం స్వరం పెంచి చెప్పండి ప్లీజ్. తనను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. తన ఎత్తు, తన కండలు, తన దేహదారుఢ్యం, తన బలిష్టమైన శరీరాన్ని, తన శరీర సౌష్ఠాన్ని జనాలకు చూపించి వాళ్ళని భయపెడుతూ ఉన్నాడు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, కనపరుచుకునే ఆత్మ ఫిలిష్తీయుడి ఆత్మ, శరీర సౌష్ఠాన్ని కనపరుచుకునే ఆత్మ గొలియాతుగాడి ఆత్మ. కొంతమంది యవ్వన బిడ్డలు ఉంటారు, ఉద్యోగం సద్యోగం ఏం చేయరు, చేయరు, పొరపాటున చేయరు. మరి ఏం చేస్తారు? రోజుకు 6 పూటలు తింటాడు వాడు, 3 గంటలు జిమ్ములు గడుపుతాడు, 8 గంటలు నిద్రపోతాడు. జిమ్ములో గడిపి ఎక్సర్సైజ్ చేసి కండలు తిరుగుంటేగా అంతకు నుప్పు దాకా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నవాడు ఎప్పుడైతే కండలు తిరిగినాయో, నరాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఇప్పుడు టీషర్ట్ వేసుకుంటాడు అనండి. ఇట్లా ఎవడు ఆత్మ అనుకున్నారు? గొలియాతుగాడి ఆత్మ. అంతకుముందు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు, ఇప్పుడు ₹1,00,000 వాచ్ కొన్నాడు. అనండి ఒకసారి. ₹1,00,000 వాచ్ కొన్న తర్వాత ఏ హ్యాండ్స్ చొక్కా వేసుకుంటాడు? ఎందుకో జనాల మధ్యలోకి వెళ్ళి టైం ఎంతైందిరా ఇట్లా అంటాడు. నా వాచి చూడాలి, నా హోదా చూడాలి. కనపరుచుకునే ఆత్మ ఫిలిష్తీయుడి ఆత్మ. కొంతమంది యవ్వన ఆడబిడ్డలు ఉంటారు. రాజశేఖరయ్య గారు మొన్న చెప్పారు కదా, శుక్రవారం రోజు, ఒకవేళ వినకపోతే వినండి. కొంతమంది యవ్వన ఆడపిల్లలు శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా లెగ్గింగ్సా ఏంటవి, లెగ్గింగ్ ఏదో అంటారు కదా, నాకు అటు పేరు తెలియదు తమ్ముడా, ఏమంటారు, స్కిన్ టైట్ బట్టలు, టీషర్ట్ వేసుకొని శరీర సౌష్ఠం బయట కనపడే బట్టలు అన్యులు వేసుకుంటారు. వాళ్ళ జోలి మనకు అవసరంలా. నేను చెప్పే మాటలు నా పిల్లలు క్రైస్తవ సంఘానికి మాత్రమే నేను ఈ మాటలు చెప్తూ ఉన్నా. ఇది అన్యులకు కాదు.